నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను మీ జర్నలిస్ట్ అని. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి తీవ్రంగా కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒకరి మీద ఒకరైతే వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరైతే మాగంటి సునీత పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా కూడా దుమారం రేపుతున్నాయి. ఎవరైతే భర్తను కోల్పోయినటువంటి మాగంటి సునీతపై కూడా అనేకమైనటువంటి విష ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా ఎవరైతే మొన్న జరిగినటువంటి సభలో భర్త మృతి చెందడంతోనైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రజనీ సాజేంద్ర గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అక్క, చెప్పండి, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు? ఒకటండి, రాజకీయ నాయకులు మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి బయటికి వచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. అటువంటి ఉత్తమమైన వ్యవస్థలో ఉంటూ ఈరోజు ఒక మహిళ పట్ల, ముఖ్యంగా తన భర్త చనిపోయి 6 నెలల కాలం కూడా కాలేదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, మాగంటి గోపీనాథ్ అన్నని తన నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. 5 ఏళ్ల కాలం పాటు ఈ నాయకుడు మాకు కావాలి, ఈ పార్టీ మాకు కావాలని ఎన్నుకొని నిర్ణయించబడిన నాయకుడు. అయితే ప్రజలు నిర్ణయించారు. అటువంటి పర్సన్ అకాల మృతి చెందడం పట్ల ప్రతి ఒక్కరికి సానుభూతి ఉండాలి. ఇక్కడ మానవీయ కోణాలన్నీ పక్కకు పోయినాయి. ఒక రాజకీయ కోణంలో ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు అని కనీసం వాళ్ళ ఇంట్లో మహిళలు ఇంటే ఏం ఫీల్ అవుతారు, సమాజంలో మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే మనం మీడియా సాక్షిగా మాట్లాడుతున్నామా, మనం మాట్లాడే మాటలు ఎటువంటి సందేశాన్ని ఇస్తాయి అనే విషయాలన్నీ పక్కకు నెట్టేసి ఏది పడితే అది నోటికొచ్చింది మాట్లాడడం. ఇప్పుడు రాజకీయ విషయాలు మేము ఏం చేస్తాం, మా పార్టీగా ఏం చేస్తాం, లేదు 2 ఏళ్ల కాలంలో మేము ఏం హామీలు ఇచ్చాము, ఏం చేస్తున్నాము, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది పక్కకు పెట్టేసి వ్యక్తిగతంగా తను బాధపడుతూ ఇంతమంది ఈ సభకు వచ్చి నా భర్తను ఫర్ ఎగ్జాంపుల్ 6 months అవుతుంది, ఆ బాధలో నేను బయటకు వస్తున్న సందర్భంలో గోపన్నను మేము గుర్తు చేస్తున్నాము, మాకు ఈ సాయం చేశాడని ఏదో ఒక సందర్భం తనకు చెప్తున్న సందర్భంలో అనేక చోట్ల ఏడవడము, బాధపడము, లేదు పిల్లల్ని, కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా క్యాన్వసింగ్ చేస్తున్నారు, చూస్తున్నాం, వాళ్ళని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న తీరును బట్టి తను ఏదో ఒక సభ మీద లేదు కొన్ని సందర్భాల్లో తన బాధను వ్యక్తం చేస్తే, మహిళగా ఒక వితంతువును ఎటువంటి అండలేని ఒక మహిళను అలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం కాదండి. పూర్తిగా కూడా ఎవరైతే మాగంటి గోపీనాథ్ పిల్లల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఎట్లా చూస్తారు అక్క? ఒకటండి, ఈరోజు ఒకటే వాళ్ళు భయపడుతున్నారు. భయపడడానికి కారణాలు ఏంటి? ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి భయపడుతున్నారు. గ్రామాల్లో యూరియా కోసం పడ్డ తిప్పలు చూశారు, హైదరాబాద్లో హైడ్రా తిప్పలు చూశారు. ఒకటని కాదు, ఈరోజు కరెంటు విషయంలో ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు ఏవి అమలు కావట్లేదు, ప్రతి చోట అడుగడుగున నిలదీస్తున్నారు. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఏ రకంగానో మాకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది, ప్రజల వ్యతిరేకత మొత్తం ఈ ఎన్నిక రూపంలో చూపిస్తారు అని చెప్పి సాధారణంగా మహిళను పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం, వాళ్ళ బిడ్డలు క్యాన్వసింగ్ చేస్తుంటే గోపీనాథ్ అన్న వాళ్ళ కూతుర్లు క్యాన్వసింగ్ చేస్తుంటే కేసులు పెట్టడము, వాళ్ళ మీద విమర్శించడానికి, ఇప్పుడు తనని విమర్శించడానికి ఏం లేదు, తన వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించింది లేదు, మా పరిస్థితి ఇది, ఈ రకంగా జరిగింది, తన స్థానంలో నేను వస్తున్నానని చెప్పి ధైర్యం చేసుకొని బయటకు వచ్చి ఆ బాధనంతా దిగమింగుకొని క్యాన్వాసింగ్ చేస్తూ ప్రజల మెప్పు పొందుతుంది. ఇటువంటి సందర్భంలో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, నోటికొచ్చింది మాట్లాడి ఇబ్బంది పెట్టడం, తన బాధను సైతం హేళన చేస్తూ ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ప్రజల తీర్పుకు వదిలేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈరోజు కేసులు పెట్టొచ్చు కానీ రేపు ప్రజల తీర్పునైతే ఎవరం ఆపలేం కదండి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి పూర్తిగా కూడా భర్తను కోల్పోయి సుమారు 6 నెలలే అవుతుంది. 6 నెలలు అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా కూడా ప్రచారం చేస్తూ ఉంది. ఒక పక్క వితంతు అయిన మహిళ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఒక భర్తను కోల్పోయి, ఉద్యమ నాయకుడిని కోల్పోయి మీరున్నారు కదా, అసలు మీరు ఆ బాధను అర్థం చేసుకుని కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు అక్క ఆ వ్యాఖ్యలకి సంబంధించి? ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వం కింద పనిచేస్తుందండి? ఒక మహిళా నాయకత్వం కింద.
సోనియా గాంధీ గారి నాయకత్వం కింద పనిచేస్తుంది. మేము మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఒకటి చెప్తున్నాం, ఇక్కడ లోకల్లో ఉండే మీ మంత్రులు మీ ప్రజాప్రతినిధులు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా పైకి రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందిస్తున్నారు, ఇతర రాజకీయ నాయకులను మహిళలను ముఖ్యంగా రాజకీయాల్లో పనిచేసే మహిళల్ని ఏ రకంగా గౌరవిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా పైకి మీరు మెసేజ్ అందించండి అని మేము చెప్తున్నాం. ఇప్పుడు సోనియా గాంధీ గారిని చూసుకున్నా, ఇందిరాగాంధీ గారిని చూసుకున్నా, వాళ్ళ కుటుంబంలో ఎంతో విషాదాన్ని దిగమింగుకొని అలా బయటకు వచ్చిన మహిళలే రాజ్యాన్ని ఏలిన సందర్భాలను కూడా చూస్తున్నాం. ప్రజల మెప్పు పొందిన వాళ్ళని చూస్తున్నాం. అంటే వాళ్ళ ప్రయత్నం, ఎవరికి సాధ్యమైన ప్రయత్నం కుటుంబంలో. ఇప్పుడు వ్యక్తిగతంగా నేనే ఉన్నానండి, ఉద్యమ కాలం నుంచి సాయి చంద్ గారు పనిచేశారు. తదనంతరం తన దారిలో నేను నడవడానికి బయటకు వచ్చిన సందర్భంలో అనేక విమర్శలు సోషల్ మీడియాలో చూసుకుంటే, ఇంకెక్కడన్నా చూసుకుంటే, వ్యక్తిగతంగా అంటే ఈ మహిళను అంటే వెనకాల తోడు ఎవరు లేరు, లేకపోతే అంటే ఏముందిలే అని నోటికొచ్చినట్టు మాట్లాడడం, కుటుంబంలో బాధను దిగమింగుకోవాలి, పిల్లలకు సర్ది చెప్పుకోవాలి, రాజకీయాల్లో మెన్నే బయటకు వచ్చి కొట్లాడడం అనేది ఎంతో కష్టతరమైన విషయం. అటువంటి సందర్భాల్లో తనకు తోడు లేకపోయినప్పటికీ ధైర్యం చేసి ఈ ఫీల్డ్లో కొట్లాడుతున్న వాళ్లకు ఏదో ఒక రూపంలో అభినందించకపోయినా పర్లేదు, రాళ్ల దెబ్బలు మాత్రం వేయొద్దని మేము కోరుతున్నాము. ఇంకా పురుషాధిక్య సమాజం ఉంది అన్న సంగతి ఈ రూపంలో నాయకులు చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము సోనియా గాంధీ గారు కూడా ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళే, ఇందిరాగాంధీ గారు కూడా ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళే. మీరున్నది ఆ నాయకత్వం కింద, మరి మీరు ఆ నాయకత్వం కింద ఉండి మహిళల్ని ఎలా విమర్శిస్తారు? ఆ మమ్మల్ని విమర్శిస్తే మీరు మీ నాయకురాలని కూడా విమర్శించినట్టే కదా, సోనియా గాంధీ గారిని కూడా విమర్శించినట్టే కదా. భర్త చనిపోగానే మరి దుఃఖం రాదా? అడగండి, మీ కుటుంబాల్లో మహిళల్ని అడగండి. వాళ్ళు మీరు ఒక 2 రోజులు కనబడకపోతే మీ ఇంట్లో మహిళలు ఎంత బాధపడతారో అడగండి. అటువంటిది జీవితాంతం తోడుంటా అన్న మనిషి సడన్గా ఇలా జరగడం అనేది ఎవరు ఊహించండి. కాలంలో ఎప్పుడు ఏ రకంగా ఏం జరుగుతుంది లేదు. ఈరోజు మనం ఇట్లా మాట్లాడుతున్న రేపు ఏంటి అనేది ఎవరని చెప్పలేం కదండి. మనం రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పగలుగుతారు? ఈరోజు మనం పరిస్థితులు పంచుకుంటేనే ఈరోజు మనం మంచిగా ఉన్నామని ఇంకొకరి జీవితాల మీద దుమ్మెత్తిపోయడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వాళ్ళని మానసికంగా హింసకు గురి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది ప్రతి ఒక్క పౌరులు ఆలోచించాల్సిన విషయం. పూర్తిగా కూడా ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నిండు సభలో అవమానించిన పరిస్థితి కూడా ఉండే. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేవలం మహిళల్ని వితంతుల్ని టార్గెట్గా చేసుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మెయిన్ ఎవరైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదంతా సమాజం చూడదంటారా? ఒకటండి, ఈరోజు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఏ రకంగా గెలిచారు అనేది ప్రజలందరికీ తెలుసు. మేము 2000 అన్న పింఛన్ 4000 ఇస్తామంటే, లేదు రైతు బంధు మేము పెంచిస్తామంటే, ప్రతి ఒక్క చోట ప్రజలకు డబల్ చేస్తాం, కేసీఆర్ గారు చేసిన దానికి 2 పెంచి చేస్తామని హామీలు ఇచ్చి, ముఖ్యంగా మహిళలను మహాలక్ష్మి పేరుతోటి చెప్పి మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి, ప్రజలు తిరగబడుతున్న పరిస్థితిని ఇక్కడ గురుకులాల నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో ఈవెన్ ఉద్యోగులు సైతం బయటకు వచ్చి మాకు జీతాలు సక్రమంగా అందట్లేదని చెప్పి కొట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం. అయితే వాటి గురించి మాట్లాడేది పోయి, ప్రజలకు ఏదైనా మంచి చేయాల్సింది పోయి, వాళ్ళు చెప్పిన హామీలు సంక్షేమం అందించాల్సింది పోయి, ఈరోజు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే బలంగా మాట్లాడుతుందో ముఖ్యంగా మహిళల మీద, ఆ రోజు కూడా నిండు సభలో సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడి అంటే ఒక రకంగా మాట్లాడి కన్నీరు పెట్టించింది చూసాం. ఈరోజు సునీతమ్మ గారిని క్యాన్వాసింగ్ అప్పుడు సభ అప్పుడు తను బాధపడితే తను ఎవరిని విమర్శించలేదు. తన సందర్భం ఏంది, తన బాధ ఏంది, ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఇదొక రాజకీయంగా దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళి ప్రజలను ఒక రకంగా మాట్లాడి మానసికంగా తనని ఇబ్బంది పెట్టడము అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ అయితే ఈరోజు మీరు మహిళల పట్ల ఇట్లుండరు. మహాలక్ష్మి పేరుతో ఏ రకంగా అయితే మీరు మహిళల్ని మోసం చేసిరో, రాజకీయాల్లో తిరుగుతున్న, రాజకీయాల్లో చాలా బలంగా నిలబడడానికి ప్రయత్నిస్తున్న మహిళల పట్ల కూడా మీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు. అంతెందుకండి, పొన్నం గారు మొన్న దళిత నాయకుల్ని, వాళ్ళ పార్టీలో ఉన్న దళిత నాయకుల మీద కూడా నోరు ఎట్లు పారేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తిని సర్ది చెప్పుకున్న సందర్భాలు చూసాం కదా.
కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మహిళల్ని మీరు నిందించే ముందు మీ ఇంట్లో మహిళల గురించి ఆలోచించండి. రెండవది, ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా కాదు రాజకీయంగా కొట్లాడండి. ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏం చేసిరో మాట్లాడండి. ఈరోజు సబితమ్మని అన్నారు, సునీతమ్మని అన్నారు, రేపు ఇంకొకరిని అంటారు. పౌర సమాజం, మహిళా సమాజం ఖచ్చితంగా చూస్తుంది, బుద్ధి చెప్తుంది. పూర్తిగా కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా కూడా నేనే గెలుస్తానంటూ చెప్తా ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టడం, లేకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఎట్లా చూస్తారు? ఒకటండి, ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అని మీరు కేసులు పెడుతున్నారు, కానీ మీరు ప్రజలకు చేసింది ఏంటి? ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలను వెళ్ళి మనం అడుగుదాం. హైదరాబాద్లో అభివృద్ధి 10 ఏళ్ల కాలం పాటు ఏ రకంగా జరిగింది, ఈ 2 ఏళ్లలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది కనుక్కుందాం. రెండవది, కేసులు పెట్టాల్సిన అవసరం ఏముందండి? కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? మీరు మంచి చేస్తే ప్రజలు మీ వైపు ఉంటారు అని నమ్మితే మీకు ఈ కేసులు ఏం అవసరం? తర్వాత ఈరోజు ఓటు చోరీ చూస్తూనే ఉన్నారు. ఎన్ని ఓట్లు, ఎక్స్ట్రా ఓట్లు నమోదైనాయి. ఒక ఇంట్లో ఒకటేసారి 40కి పైగా ఓట్లు చోరీ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఓట్లను మరి ఈ ఓటర్ ఐడి కార్డు పంపిణీ చేస్తున్నామని కూడా కేసు ఫైల్ అయిన సందర్భాన్ని కూడా చూసాం. అంటే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక వైపు రాష్ట్రం మొత్తం తిరిగి చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేస్తుంది, ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారేమో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు, ఓట్ల చోరీ గురించి మాట్లాడతారు, మోడీ గారి గురించి మాట్లాడతారు. మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రాష్ట్రానికి సపరేట్ రూలు, కేంద్రానికి సపరేట్ రూల్ ఏమన్నా ఉందా అని మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు మాత్రం ఏదైతే సంక్షేమం అందించారో, ఏదైతే 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను అభివృద్ధి చేసిరో ఆ పార్టీ వైపే ఉండాలని నిర్ణయించుకున్నారు, ఉంటారు. పూర్తిగా కూడా ఉద్యమ నాయకుడు సాయి చందన్న మృతి చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీకు ఏ విధంగా అండగా ఉంది? అట్లా మంచిగా చూసుకుంటుందా? ఒకటండి, రాజకీయాల్లో మహిళలు నిలబడడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది. ఆ రోజు సాయి చంద్ గారు ఆ ఇన్స్టెంట్ తదనంతరం నేను రాజకీయాల్లోకి ముందుకు రావడానికి నాకు చైర్మన్గా కొంత బాధ్యత ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి సందర్భాన్ని చూశారు, ఫోటోలు విసిరి పక్కకు పడేసి మరీ మేము బయటికి వచ్చే లోపే జరిగిన అవమానాన్ని కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూశారు. అంటే ఏదో ఒక రూపంలో మహిళలను అవమానించిన సందర్భాన్ని అడుగడుగున, అంటే ఒక సునీత గారి విషయం కానీ కాదు, సబితమ్మ గారి విషయం కాదు, మా విషయంలో కూడా అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉంది. ఈరోజు అతి సామాన్య ఒక హౌస్ వైఫ్గా ఉన్న నేను అనేక విషయాల పట్ల సాయి చంద్ గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లేటట్టు ముందుకు కదిలినట్టే దానికి కారణం కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యం వల్లనే ఈరోజు నేను ముందుకు రావడం, కొట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత బలంగా కొట్లాడడం అనేది జరుగుతుంది. రాజకీయాల్లో ఒక మహిళ ముందుకెళ్తుందంటే ఆ పార్టీ సపోర్ట్ అనేది ఎంతో కొంత చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రకంగా బలంగా కొట్లాడగలుగుతుంది. చూడొచ్చు. అంటే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఇటు పౌర సమాజం అంతా కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల్ని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. పూర్తిగా మహిళా సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్. నేను మీ జర్నలిస్ట్ అండి.